శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా నుంచి వస్తున్న లారీని శంషాబాద్ సమీపంలో నిలిపిన డ్రైవర్ అటుగా బైక్ పై వస్తున్న వ్యక్తిని ఆపి అడ్రస్ అడుగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న వారితో పాటు మోటార్ బైక్ పై వచ్చిన వ్యక్తి దుర్మరణం చెందారు. ప్రమాదంలో లారీలు తుక్కుతుక్కయ్యాయి. మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తింపు. ప్రాంతంలో తమిళనాడుకు చెందిన ఒక లారీ లోడ్ లారీ ఈ ఆర్జే లిమిట్స్ సింప్లెక్స్ చౌరస్తా దగ్గర వచ్చిన తర్వాత తనకి అడ్రస్ తెలియకపోవడంతో ఒక మోటార్ సైకిలిస్ట్ అదే సమయంలో వెళ్తుంటే లారీని పక్కన ఆపేసుకొని లారీ దిగి మోటార్ సైకిలిస్ట్ని అతని అడ్రస్ అడిగి అదే సమయంలో వెనకాల నుంచి ఒక కర్ణాటకకు చెందిన క్యారెట్ లోడ్ లారీ వెనకాల నుంచి వచ్చేసి అది వేగంగా వచ్చేసి ముందు లారీని ఢీకొనడంతో ఈ వెనకాల లారీలో ఉన్న ప్యాసింజర్స్ 5 మందిలో 2 చనిపోయారు. లారీలో ఉన్న క్లీనర్ కూడా చనిపోయాడు స్పాట్లో. సో ఈ మోటార్ సైకిలిస్ట్ ఎవరైతే అడ్రస్ చెప్తున్నాడో అతను కూడా ఈ టైర్ కింద వచ్చేసి అతను కూడా స్పాట్ చనిపోయాడు మోటార్ సైకిలిస్ట్. ఆ మోటార్ సైకిలిస్ట్ అతను ఈ ఓల్డ్ సిటీకి చెందిన వ్యక్తిగా తెలిసినది, ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఆ ముందు లారీ డ్రైవర్ కూడా అతను రోడ్డుపై ఆపి అడ్రస్ అడగడం హైవే పైన అది పొరపాటు. వెనకాల లారీ కూడా అతను స్పీడ్ కంట్రోల్ కాకుండా హై స్పీడ్ వచ్చాడు, గుద్దాడు. కాబట్టి ఇద్దరు లారీ డ్రైవర్ కేసు. ఏం జరిగింది సార్? నేను వస్తున్నాను, నా బండి 60-70లో ఉంది ఫాస్ట్. ఆ బండి వచ్చి పోతున్నాడేమో అనుకున్నాను. దగ్గరికి వచ్చేసాక ఆపినాడు బండి. నా బండి బ్రేక్ కొడితే బండి కంట్రోల్ కాలేదు, టచ్ అయిపోయింది సార్. రైట్ సైడ్ పోదామంటే బండ్లు వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ పోదామంటే 2 వీలర్ వస్తుంది. దాన్ని ఇంకా దాన్ని టచ్ అయిపోయింది సార్. నా బండిలో 6 మంది ఉన్నారు. ఎంతమంది చనిపోయారు? 3 చెప్పారు. ప్యాసింజర్లు వచ్చి నాకు అనంతపురం ఎక్కినారు. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ జీహెచ్ఎంసీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కృపానందం ఇంటిపై ఏసీపీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని సమాచారంతో 5 ప్రాంతాల్లో సోదాలు చేశారు. 5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. కృపానందం గతంలో స్వీపర్గా పనిచేసి ఫేక్ సర్టిఫికెట్తో ఉద్యోగం సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. కృపాదానం శానిటరీ సూపర్వైజర్ సికింద్రాబాద్ గారు తాలూకా ఇంటిపైన, మిగతా వర్క్ ప్లేస్ పైన, ఆఫీస్ పైన మరియు వాళ్ళ రిలేటివ్స్ పైన ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆయన తాలూకు ఇంట్లో సోదాల్లో 1 కోటి రూపాయల వరకు గవర్నమెంట్ రేటు ప్రకారం ప్రాపర్టీస్ వెళ్ళాయి. అది మార్కెట్ రేట్లో బహిరంగ 5 crores వరకు ఉండొచ్చు. బెంగళూరులో కూడా కొన్ని ప్రాపర్టీస్ని గుర్తించడం జరిగింది. దాని రీతిలో విచారణ చేస్తున్నారు. ఈయనకి ఏదైనా కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు కూడా గుర్తించాము. యాక్చువల్గా ఈయన ఫర్దర్ ప్రమోషన్స్ ఆస్పెక్ట్స్లో ఈయన ఆ ఫేక్ సర్టిఫికేట్స్ని యూజ్ చేసి ప్రమోట్ అయినట్టుగా తెలుస్తుంది. దాని మీద విచారణ చేస్తున్నాము. యాక్చువల్గా ఈయనకున్న శాలరీ కంటే ఈయన తాలూకా ఎక్వైర్ చేసిన అసెట్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశాము. విచారణ. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో యువతి మృతి చెందింది. అపార్ట్మెంట్ ముందు కార్ పార్క్ చేసిన డ్రైవర్ ప్రవీణ్ కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వెనుకకు వెళ్లి వెనకాలే ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంబికాను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కస్టమర్ మార్నింగ్ వచ్చి ఆ బండి సెకండ్ హ్యాండ్ సేల్కి ఒక చెవర్లెట్ కార్ని పెట్టుకోవడం జరిగింది. అందులో పనిచేసే ఒక డ్రైవరు అది బయట తీసుకొచ్చి హైట్లో కొంచెం డౌన్లో పార్క్ చేసిపోయిన 5 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా ఆ వెహికల్ దానంతట అదే ఈ డౌన్కి రావడం జరిగింది స్పీడ్గా. ఈ అంబిక అనే ఒక అమ్మాయి 25 years అమ్మాయి రోడ్డు సైడ్ నడుచుకుని క్రాస్ అవుతుంటే స్పీడ్గా వచ్చి ఆవిడ కొట్టడం, యాక్సిడెంట్ కావడం. ఆవిడ మళ్ళీ వచ్చి ఇంటర్న్ ఒక మారుతి కార్కి కావడం, ఆ 2 కార్ల మధ్యలో క్రష్ అయ్యి సివియర్ హెడ్ ఇంజరీ అయ్యి ఇమీడియట్గా ఆవిడ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన ఇక్కడ లోకల్ వాళ్ళు నిఖిల్ హాస్పిటల్కి. ఇక్కడ హిట్ ఇచ్చిన కారు మళ్ళీ కొద్ది దూరమే ఆ పక్క రోడ్డు క్రాస్ అయ్యి ఆటోమేటిక్గా ఒక ఫుట్పాత్ కొట్టి ఆగిపోవడం జరిగింది. ఆ అమ్మాయి సివియర్ హెడ్ ఇంజరీ కావడం వల్ల చనిపోయిందని తెలిసింది హాస్పిటల్లో. దాని మీద కేసు. పరిపాలనా సౌలభ్యం కోసమే 24 కొత్త జిల్లాల ఏర్పాటుకు జూన్ 2న సీఎం కేసీఆర్ పర్యటిస్తారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పాలేరు నియోజకవర్గంలో ఓడిపోతే రాజీనామా చేస్తామన్న మంత్రి కేటీఆర్ సవాలుకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చెప్పిండు, ఒక ఛాలెంజ్ చేసిండు. నేను పాలేరు నియోజకవర్గం ఓడిపోతే రాజీనామా చేస్తాను ఆ మంత్రి పదవికి.
మీరు దాన్ని స్వీకరించండి. మీకు అంత నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటే, మీకు ఓటేస్తారన్నటువంటి, మీ పార్టీకి ఓటేస్తారన్నటువంటి నమ్మకం ఉంటే మీరు అది స్వీకరించండి. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఉన్నారు. ఎవరో గట్టిగా మాట్లాడితే, బలంగా మాట్లాడితే, తిట్టినట్టు మాట్లాడితే అప్రిషియేట్ చేసే రోజులు పోయినాయి. ఇనేంత వరకు ఒక 2 నిమిషాలు చాలా బ్రహ్మాండంగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు హైదరాబాద్లో ఏవైతే రిపీట్ అయినో, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎన్నికలు తీసుకున్నా ముగ్గంతా టీఆర్ఎస్ వైపే. దేవి హత్య కేసులో రేపటి నుంచి భరత్ను 5 రోజుల పాటు విచారించనున్న పోలీసులు ఇప్పటికే భరత్పై 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించిన పోలీసులు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా శ్మశానాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం తరహా ఇతర ప్రాంతాల్లోని శ్మశాన వాటికలను డెవలప్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అంటే మరి అదొక నరకంలాగా, అదొక మరి ఇలా ఒక చెడు చర్యలా కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఇలా శ్మశానంలో కూర్చొని కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం, ప్రశాంతంగా ఇలా సమాధి ఖననం చేయడానికి వచ్చిన వ్యక్తులు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి మరి హైదరాబాద్లో ఉన్న శ్మశానాలని మరి ఒక పైలట్ కింద ఒక 10 శ్మశానాలు తీసుకొని హైదరాబాద్లో ఉన్న మరి ఇలా పంజాగుట్ట కానీ, బన్సిలాల్పేట కానీ, అమీర్పేట కానీ, అంబర్పేట కానీ, మరి మిగతా ఇక్కడ మూసాపేట కానీ, నాగోలు, మరి మిగతా ప్రాంతాలన్నీ కూడా వాటిని ఐడెంటిఫై చేసి జిహెచ్ఎంసీ ప్లస్ మరి ఇక్కడ శ్మశానంలో ఉన్న ఏదైతే దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా లోకల్ వాళ్ళందరినీ కలుపుకొని ఒక అద్భుతమైన ప్రణాళికతో చేయడానికి వాటి ఒక బ్యూటిఫికేషన్ చేసి మంచినీటి వసతి కానీ, స్థానాల గదులు కానీ, మరి ఇక్కడ వచ్చిన వాళ్లకు సౌకర్యాలన్నీ ఇలా కాల్చడానికి కొత్త ప్లాట్ఫామ్స్, అదనపు ప్లాట్ఫామ్స్ కానీ, మరి వచ్చిన విజిటర్ దాని ఎమ్మటి వచ్చిన మరి వ్యక్తులు నిలబడడానికి నీడ కానీ, ఇవన్నీ కూడా మరి చాలా సమాధుల్లో మరి మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ నుంచి మరి కొన్ని బడ్జెట్స్ మరి వాళ్ళు రిలీజ్ కావడం జరిగింది. వాటిలో భాగంగా కొన్ని కడుతున్నారు. కాకపోతే వాటిని ఒక స్పెషల్ ప్లాన్ తోటి కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జూపల్లికి చెందిన నాగలక్ష్మి స్థానిక హైస్కూల్లో 10వ తరగతి చదివి పరీక్షలు రాసింది. అయితే బుధవారం ప్రకటించిన ఫలితాల్లో నాగలక్ష్మి ఫెయిల్ కావడంతో మనస్తాపానికి లోనైంది. తండ్రి అకాల మరణం చెందడంతో తల్లి బీడీల చుట్టూ కుటుంబాన్ని పోషిస్తుంది. దీంతో దిగులుతో నాగలక్ష్మి ఇంట్లో ఎవరులేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫెయిల్ అయినందున మనస్తాపంతో వాళ్ళ ఇంటిలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ విషయంగా విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ పిల్లలు కనుక ఎస్ఎస్సీలో కానీ తర్వాత వేరే ఇతర పరీక్షలలో ఫెయిల్ అయినట్టయితే వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలాగా ఊరడింపు మాటలు మాట్లాడేలా కానీ వాళ్ళని నిందించేలాగా కనుక మాట్లాడినట్టయితే వాళ్ళు మనస్తాపంతో ఈ రకంగా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళను ఊరడించే ప్రయత్నం చేయాలని చెప్పి, వాళ్ళని కన్సోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి, వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా భవిష్యత్తు ఇంకా మనం ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని నింపేలాగా మాటలు చేయాలని చెప్పి. వేములవాడను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది. దీంతో వేములవాడలో దుకాణాలన్నీ మూతపడ్డాయి. తెలంగాణలో జిల్లాలను పెంచాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కొత్తగా జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలని, అందులో వేములవాడను కలుపుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వేములవాడ వాసులు ఉద్యమిస్తున్నారు. జేఏసీ నేతలు బంద్కు పిలుపునివ్వడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఆలయం ఎదుట ఉన్న షాపులన్నీ మూసివేయించారు ఆందోళనకారులు. మరి వేములవాడను ప్రస్తుతం ఉన్న కరీంనగర్ జిల్లాలో కొనసాగించే విధంగా మరి ఈ రోజు మరి ఎంతో పెద్ద ఎత్తున మరి బంద్ సక్సెస్ చేసినందుకు అన్ని వ్యాపార వర్గాలు, పండ్ల దుకాణాల కాంచెలి, హోటళ్లు, పాంటేరాలు, సినిమా హాల్ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి మేమందరం కూడా ఒక ముక్త కంఠంతో మా వేములవాడ ప్రాంతాన్ని
మరి కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలి. లేకపోతే మాది పెద్ద క్షేత్రము, ఈ తెలంగాణలోనే చాలా పెద్ద క్షేత్రం కాబట్టి మరి రాజరాజ నరేంద్రుడు చౌరులు కూడా ఇక్కడ నుంచే పరిపాలన సాగించారు కాబట్టి మన వేములవాడను కూడా రాజన్న జిల్లాగా చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ వేములవాడ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలి, జగిత్యాలో కలపద్దు. అది చాలా మారుమూల ప్రాంతంగా ఉంటుంది కాబట్టి జనానికి కష్టంగా ఉంటుంది కాబట్టి జనాల అభిప్రాయం మేరకే ఈ జిల్లాలో సెట్ చేయాలి, మార్చాలి. కానీ జనాలకు వ్యతిరేకంగా మీరు మార్చకూడదనే ఆలోచన జనాలంతా కూడా కోరుకుంటున్నారు. అందుకని ఈ మీడియా సందర్భంగా మేము గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలిపేది ఏంటంటే ప్రజలను కష్టపెట్టద్దు. పాలేరు బైపోల్ ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల తరపున మంత్రుల ప్రచారం. నేలకొండపల్లిలో టీఆర్ఎస్ బహిరంగ సభ, ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత. తిరుమలాయపాలెంలో మాజీ ఎంపీలు వివేక్, పొన్నం ప్రచారం. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి రోడ్ షో. సంవత్సరాలు పండుకొని ఈనాడు తగుదునమ్మా అనొచ్చి అభివృద్ధిని గురించి ఖమ్మం జిల్లాలో తొమ్మల్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్నగాక మొన్న ప్రతిపక్షంలో కూడా మీకు చేత కాకపోతే ప్రకాష్ నగర్ బ్రిడ్జిని ఈ నియోజకవర్గానికి అనుసంధానం చేయడానికి నేనే నిర్మాణం చేసి ఓపెన్ చేశానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చెప్పులు లైన్ లో పెట్టి భోజనం చేయాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండిందా లేదా ఒకసారి మీరు గుండెలవి చేసుకుని ఆలోచించాలని కోరుతా ఉన్నా. అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బ్రహ్మాండంగా వస్తోంది, ఎరువులు విత్తనాలు సకాలంలో దొరుకుతా ఉన్నాయి, 17,000 కోట్ల రుణమాఫీ, ఒక్కో రైతుకి ₹1,00,000 వరకు పంట రుణం మాఫీ చేస్తామని ఏ మాట అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ రుణమాఫీ కూడా ఈ సంవత్సరంతో 4వ విడత చెల్లించడంతో అది కూడా పూర్తి కాబోతా ఉందని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది పనులు ఈ గ్రామాలకు, పాలేరు నియోజకవర్గానికి వెంకటరెడ్డి గారు చేసిన అభివృద్ది పనులు ఇవే ఉన్నాయి. ప్రజలందరూ నాకు అండగా ఉన్నారు. ప్రజల్లోనే వెంకటరెడ్డి గారు ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నేను కొన్ని గ్రామాలలో ఎక్కడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క రోడ్డు సరిగా వేయలేదు. ఈ గ్రామంలో చూస్తుంటే కేవలం తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయలేదు. అది ఇవాళ ఈ రోజు ఇక్కడికి కనబడింది. 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క కార్యక్రమం పూర్తిగా తీసుకోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. నీ అనుచరులను, నీ సహచరులను ఓడించడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నడుపుదించింది. కాబట్టి ఇవాళ ఈ పాలేరు ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి, చేతులెత్తి దండం పెట్టడానికి నేను ఇక్కడికి వచ్చిన. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. సుడిగాలి పర్యటనలో బహిరంగ సభలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. जया सरकार पर सेटल वेसिना प्रधानी. जनता ने अब ये जो 2 लोग बारी बारी से सत्ता में आते हैं, कभी इनकी सरकार, कभी उनकी सरकार, कभी इनकी सरकार, कभी उनकी सरकार, ये 2 ही दल तमिलनाडु को अपने कब्जे में लेकर के बैठे हैं. तमिलनाडु से मुक्ति चाहता है, ये दृश्य इस बात का साक्षी कहता है. హైదరాబాద్లోని హుక్కా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. పాత బస్తీలో చంద్రేనగుట్టలో హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 15 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. 10వ తరగతి ఫలితాల్లో పాస్ అయినందుకు విద్యార్థులంతా కలిసి పార్టీ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి తరపున టీడీపీ నేతలు ప్రచారం చేశారు. రామ్రెడ్డి, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. తుమ్మల నాగేశ్వరరావును ఓడించడమే తమ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. నామ నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ ప్రాంత రైతాంగం బాగుపడాలని చెప్పి నామ నాగేశ్వరరావు గారు అంటే, తెలంగాణ ద్రోహి అయిన తుమ్మల నాగేశ్వరరావు మనం ఆంధ్ర వాళ్ళ చెప్పుల కిందనే పనిచేద్దాం తప్ప మనకు తెలంగాణ అక్కర లేదని చెప్పి తీర్మానం చేసింది తుమ్మల నాగేశ్వరరావా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి.
ఆనాడు తెలంగాణ ద్రోహం చేసింది తుమ్మల నాగేశ్వరరావు, ఈనాడు తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసింది తుమ్మల నాగేశ్వరరావు. అన్న ఆశయాల కోసం అలుపెరగని పోరాటం మేం చేస్తుంటే పదవుల కోసం కక్కుర్తిపడి బతకలేని బానిసగా కేసీఆర్ కాళ్ల కిందకు దొరికింది తుమ్మల నాగేశ్వరరావు. మహబూబాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని చేస్తున్న బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. టీఆర్ఎస్ టీజేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఆర్టీసీ బస్సుల్లో గాలి తీసేశారు. మరోవైపు పెట్రోల్ బంకులపై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో పెట్రోల్ బంకులకు స్వల్ప గాయాలయ్యాయి. టీఆర్ఎస్ టీజేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ ఆవేదనను అర్థం చేసుకొని వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని మానుకోట ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని మా గిరిజన హరిజన యావత్తు ప్రజానికాన్ని అర్థం చేసుకొని మనోభావాలను అర్థం చేసుకొని మా మనసున్న మహారాజు మా ప్రియతమ నాయకులు గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా మహబూబాద్ను కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజల తరఫున నేను కోరడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే సకల జనులు జమ అయినారో అదేవిధంగా ఇవాళ మా మహబూబాద్ అంతా గందరగోళంగా ఉంది. జిల్లా రాకుంటే మీరు మీ పదవులకు రాజీనామా చేయండి అని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. బాల్కొండ మండలం దూద్గాం 44వ జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక కారును తనిఖీ చేయగా అందులో 130 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న 2 మహిళలు ఒక బాలుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 3 లక్షల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. వీరంతా మహారాష్ట్రానికి చెందిన ముఠాగా గుర్తించారు. పట్టుబడ్డ మహిళలను రిమాండ్కు తరలించారు. బండి అతను నడుపుతున్న డ్రైవర్ స్టీరింగ్ తిప్పగా అది పోయి డివైడర్ గుద్దుకున్నది. ఆ డివైడర్ గుద్దుకున్న తరుణంలోనే అందులో ఉన్న బండిలో ఉన్నటువంటి 2 మగవాళ్ళ వ్యక్తులు, ఒక డ్రైవరు ఆ పక్క ఉన్న వ్యక్తి కూడా బండి దిగి పారిపోయారు. ఎంతలోనే ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నటువంటి వీళ్ళు అనుమానం వచ్చి ఎస్ఐ గారు అతని సిబ్బంది అక్కడికి పరిగెత్తగా అందులో ఉన్న మహిళలు ఒక బాలుడు ఉన్నాడు, వాళ్ళు కూడా పరిగెత్తడానికి ప్రయత్నించగా వాళ్ళని అదుపులో తీసుకొని సరే ఎందుకు పరిగెడుతున్నారని విచారించి ఆ వెహికల్ తనిఖీ చేయగా అందులో దాదాపు ఒక 65 బ్యాగ్స్ బ్లూ కవర్ చుట్టినటువంటివి దొరికినాయి, లభ్యమైనవి. వాటిని ఏందని పరిశీలించి చూస్తే అవి గంజాయి మత్తు పదార్థం, నిషేధించిన మత్తు పదార్థం లాగా ఉన్నందువల్ల వాటిని ఇమీడియట్లీ వీరు ఎస్ఐ గారు అతని సిబ్బంది సీజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలంకరణ చేసి తదుపరి ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర రైతు కూలీ పోరాట సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి తక్షణమే తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తక్షణం కరువు సహాయక చర్యలు చేపట్టాలి, గ్రామ ప్రాతిపదికన నష్టాలు అంచనా చేసి సహాయక కార్యక్రమాలు తీసుకోవాలని అన్నారు. రుణగ్రస్తులకు అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేట్ అప్పులను ఏకకాలంలో వెంటనే రద్దు చేయాలి, చదువుకున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి, సంప్రదాయేతర సోలార్ పవన విద్యుత్తును తయారు చేసి 24 గంటల కరెంట్ సరఫరా చేయాలన్నారు. కరువు యాత్రలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి, అరుణోదయ శ్రీను, రైతు కూలీ సంఘం బాలన్న, శంకర్ గౌడ్, అరుణోదయ సురేష్, విజయ్, మహేష్, కుమార్, నాగరాజు, రవి బృందం పాల్గొన్నది. మేమంటున్నాం కదా, అయ్యా ఆత్మహత్య చేసుకోకండి, మనం 60-70 సంవత్సరాల పోరాటం తెలంగాణ మళ్ళీ పోరాడదాం, మళ్ళీ నవ తెలంగాణ తెచ్చుకుందాం, మనందరము స్వేచ్ఛగా బతుకుదాం. ఈ అప్పుల రుణాల మాఫీ అంటే ఆయన సంవత్సరానికి ఇంటంటే పుట్టి లెక్కనే అయిపోయింది, కానీ ఇక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. సాగునీరు తారులు కావాలని కోరాడం, ఈ నీరు కూడా ఆయన ప్రజల కోరికలను విమర్శించి ఆయన కోరిక లేనిది కొన్ని సమస్యలు ప్రత్యేకంగా తన వ్యక్తిగతంగా తీసుకొని ఈ కళ్యాణాన్ని, మైనార్టీ అని, దేవాలయాలని తప్పునంతా మన సొమ్ములు, ప్రజల సొమ్ములు వృధా చేసి తనను ఇక్కడ మేము సాగు బతుకులు ఉన్నాము, రైతులకు వర్షాలు లేవు,
గిట్టుబాటు ధరలు లేవు. మాకు అన్నమో రామచంద్ర అని ప్రజలు ఏడుస్తుంటే ఆయన ఒక పెద్ద పూజ కొట్టుకుంటూ యాదగిరి గుట్ట చుట్టూ తన భూములు తన కుటుంబ పాలన భూములు కొని దేశ వ్యాపారంగా చేసుకుంటూ డెవలప్ చేసుకుంటుంటాం. ఇలా ప్రాణం ఉంటే ఇంకా 50 ఏళ్ళు బతుకుతాం. ఇలా ప్రాణం పోయినాక సొమ్ము గోదాంలో బియ్యం ఎందుకు అయ్యా, అవన్నీ స్టాక్ ఎందుకు? ఇప్పుడైతే పంచు మనం కాపాడమని ఈ రైతుల తరపున అందరి తరపున కోరుతా ఉన్నాను. మీకు అనేది ఏమిటి, ఇక్కడ స్వచ్ఛంగా కావాల్సిన కార్పొరేట్ సంస్థలు వెంటనే రద్దు చేయాలి. ఈ కార్పొరేట్ సంస్థలు ఉన్న గోదాము ప్రైవేట్ అంతా కూడా వాళ్ళకు టెక్స్ ద్వారా వాళ్ళకి ఏ రకంగా చేసుకుంటున్నావో ఆదుకొని మా ప్రజలను ఆదుకొని విజ్ఞప్తి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వర్షాలు లేక సాగు విస్తీర్ణం తగ్గి పడిపోయిన ఉత్పత్తి, వర్షాభావ పరిస్థితులతో పెరిగిన బియ్యం పప్పుల ధరలు, పెరిగిన ధరలతో పరేషాన్ అవుతున్న మధ్యతరగతి జనం, పప్పులతో పాటు పరుగులు పెడుతున్న బియ్యం ధరలు,